హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య మదర్. ఈరోజు అయితే ఈజీ అండ్ క్విక్గా చికెన్ పులావ్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా చికెన్ని ఫ్రెష్గా కడిగేసుకొని పక్కన పెట్టుకుని దాంట్లో అన్నీ మనం ముందుగానే ఉప్పు, కారం, ధనియా పొడి, గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, పసుపు అండ్ కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొద్దిగా కల్యమాకు వేసి ముందుగా మంచిగా కలిపేసుకోవాలండి. తర్వాత మనం కొంచెం పెరుగు కూడా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం బియ్యం కూడా మనం ఎంతమందికి అయితే తింటామో అంత నేత కేజీ చికెన్కి నేను 3 కప్స్ రైస్ తీసుకున్నాను. సో అట్లా 3 పోకల రైస్ అనమాట అందదా. సో ఇక దాంట్లో మనం ఏంటంటే నానబెట్టేసుకొని కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి బియ్యాన్ని. తర్వాత కడాయి తీసేసుకొని ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని అన్ని ఓల్ గరం మసాలు, లవంగా, జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క, స్టార్ అనస్ అన్ని వేసేసుకొని, బిర్యానీ ఆకు అన్ని వేసేసుకొని మంచిగా గోలిన తర్వాత మళ్ళీ మనం పసుపు, ఉప్పు, కారం, కొంచెం ధనియా పొడి అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వేసేసుకొని కొంచెం టమాటో వేసుకుంటే మనకి పులావ్కి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇలా కట్ చేసుకున్న టమాటో వేసుకొని కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. టమాటో మొత్తం మ్యాష్ అయిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. సో ఇలా కలుపుకొని దాన్ని మనం ఏంటంటే చికెన్ మొత్తంగా మనం ఆయిల్లో గోల్నివ్వాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఆ గ్రేవీనెస్ అనేది మొత్తం బయటకు వచ్చేంతవరకు చికెన్ కొంచెం ఉడికితే మనకి ఏంటంటే రైస్తో మళ్ళీ ఈక్వల్గా ఉడుకుతుంది. 70% ముందుగానే మనం ఈ ఆయిల్లో మంచిగా ఉడికిచ్చేసుకుంటే మళ్ళీ రైస్తో 30% మెత్తగా ఉడికిపోతుంది అనమాట. సో అది చిన్న లాజిక్ మనకి. సో ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఉడికిచ్చేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగేసి పెట్టించుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకొని మంచిగా కలబెట్టేసుకొని సరిపడే వాటర్ పోసుకోవాలి. మాదైతే నేను పాత బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి కప్కి 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. అంటే 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. సో మీరు ఒకవేళ కొత్త బియ్యం అనుకుంటే మాత్రం కప్పున్నర, కప్పు బావే పోసుకోండి. సో ఈక్వల్ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా తగ్గట్టు వాటర్ పోసేసుకొని 20 మినిట్స్ మూత పెట్టేసి వదిలేయాలండి. అంతే, సింపుల్ అండ్ ఈజీ, ఎంతో ఎమ్మీ అన్నమాట. ఇన్స్టాంట్గా బిర్యానీ తినాలనుకునే వాళ్ళకి ఆ ప్లేస్లో రీప్లేస్మెంట్లో ఇది తినేసేయచ్చు అనమాట అండి. ఒకసారి ట్రై చేయండి, అసలు అందరికీ నచ్చుతుంది. ఒకసారి చేశాక నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, పుల్లలుగా రైస్, మంచిగా టెండర్గా చికెన్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.